ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం. 2019 నుంచి 24 మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి? ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది, సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వేయండి అంటే బస్సులు వేయండి అని కోరారు. అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్. హీ కుడ్ డూ దట్. 2 years వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు, మిగతా అంతా మీరు చేయండి కానీ ముందర మాకు బస్సెస్ వేస్తే చాలంటే వీ డిడ్ ఇట్. వీ డిడ్ దట్. కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు. ఆయన ఏం మాట్లాడతాడు? అసలు ఆయన ఏం తెలుసు? ఆయన ఎవరన్నా సీరియస్గా తీసుకుంటాడా? ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా? ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనగా ఒక సమిట్ అని పెట్టారు. అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే, మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు, చాలా సంతోషం, గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు. ఈ కుడెంట్ టెల్ ఈవెన్ వన్ కంపెనీ. మాకు సమ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు, ఆల్రెడీ తీసుకొచ్చా. ఇటుగో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెడుతున్నాం, బట్ మేము ఏం సమ్మిట్ కోసం ఆగట్లా. వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. అది ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు లండన్లో ఉన్నారు కదా, బెంగళూరులో కూడా లేరు ఆయన, లండన్కి వెళ్ళినట్టున్నారు. లండన్కి వెళ్ళారు ఆయన, అక్కడ తిరిగి రావాలి కదా. ఇష్యూ అది కాదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ వ్యక్తుల గురించి కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రం గురించి, భారతదేశం గురించి. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడదానికి రాలా, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడదానికి నేను రాలా. అది వాళ్ళ సంస్కరణ, అది వాళ్ళ సంస్కృతి, మాది కాదు. మేము చేయమట్లా. మాకు చాలా క్లారిటీ ఉంది. మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం, దాంట్లో భారతదేశంలో ఉన్నాం. భారతదేశం గర్వపడే విధంగా మేము పనిచేయాలి. ఇప్పుడు యూనిలాటరల్ డెసిషన్ మేకింగ్ ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు గతంలో వాళ్ళు రిటర్న్ చేశారు, పీపీఆర్ రద్దు చేశారు. అప్పుడు దానివల్ల ఎవరు నష్టపోయింది? ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. సుమారుగా ఇప్పుడు 8,000-9,000 కోట్ల లైబిలిటీ మన నెత్తిమైన ఉంది. అది ఒక్క డెసిషన్ వల్ల. ఇప్పుడు రద్దు చేస్తాం అనేది చాలా ఈజీ, జస్ట్ ఒక స్టేట్మెంట్ చేసేయచ్చు, జియో ఇష్యూ చేయొచ్చు. దానివల్ల రామిఫికేషన్స్ ఏంటి? 1, 9,000 crore లైబిలిటీ. 2, ఎవరైతే ఆ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేశారు, లైక్ జపాన్ నుంచి సాఫ్ట్ బ్యాంక్, సింగపూరియన్ సావరన్ ఫండ్స్, వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ రిస్క్ కేటగిరీ, అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకూడదు. వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అందరికీ ఏం చెప్తారు? డోంట్ గో టు ఆంధ్ర అంటారు. సో ఒక్క నిర్ణయం వల్ల జరిగే ప్రమాదం అది. అందుకే ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా చాలా సిస్టమేటిక్గా మేము ఆలోచించి తీసుకుంటాం.